హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 3 టీవీ న్యూస్ ఛానల్. నేను మీ వైరం బయలుదేరిన పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరికని నడిబొడ్డున ఉన్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో ఈరోజు మనం ఉన్నాము. సమ్మక్క సారలమ్మ ఒక ప్రసిద్ధిగాంచిన చరిత్రను మనం ఈరోజు చూస్తూనే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి, ఈ జాతర చాలా ప్రత్యేకమైనది. మరి అలాగనే భక్తులు ఇక్కడ తండోపతండాలుగా రావడం జరుగుతుంది. మనతో పాటు ఈరోజు మరి నాయకులు, అధికారులు, మరి భక్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మరి మీ 3 టీవీ న్యూస్ ఛానల్ ద్వారా స్పెషల్ ఫోకస్ ఈరోజు ఈ సమ్మక్క సారలమ్మ జాతర చూస్తూనే ఉండండి. మరి ప్రస్తుతం కొన్ని విషయాలను మనం అడిగి తెలుసుకుందాం. మనం పదండి. ప్రస్తుతం ఇప్పుడు మనతో రామగుండం శాసనసభ్యుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఉన్నారు. గతంలో ఏర్పాట్ల కంటే ఈసారి చాలా బాగా చేశారని చెప్పి ఇక్కడ ఉన్న భక్తులు కానీ, ప్రజలు వచ్చేవాళ్ళు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. అంటే నమస్తే. నమస్కారం. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు భక్తులందరూ వచ్చి మిమ్మల్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు? ఏర్పాట్లు చాలా బాగా చేశారని చెప్పి మా రాజ్ ఠాకూర్ అన్న అని అనుకుంటాం. మీకు ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ సంతోషంగా ఉంటుంది, గర్వంగా ఉంది. పోయినసారి బ్రహ్మాండంగా చేశాం, ఈసారి అద్భుతంగా చేశాం. మా రామగుండం ఒక దేవుళ్లకు, గుళ్ళకు ప్రతి రూపంగా ఇక్కడ అనేకమైన గుళ్ళు ఉంటాయి. ఇది ఒక టెంపుల్ టౌన్ గా తీర్చిదిద్దాల మా కళ. ఎందుకంటే పూర్వం ఇక్కడ అనేకమైన పుణ్యక్షేత్రాలతో కొలిసేటువంటి ఒక ప్రాంతం. ఈడ త్రిలింగేశ్వరాలయం, గోదావరి నది తీరాన అనేకమైన గుళ్ళు, రాముడు నడిచిన బాట, రాముడు నివసించిన ప్రాంతం, ఆంజనేయుని గుడి, పక్కకే కోటిలింగాల, అటు కాళేశ్వరం, రకరకాల. ఇదొక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మొదటి నుంచి చరిత్రలో. కానీ రాను రాను ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ బెల్ట్ గా అవుతున్న, పెద్ద ఎత్తున అవ్వాల్సిన సమయంలో పూర్వ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇది పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఈ ప్రాంతం అంతా కూడా మరుగున పడినట్టు అవుతున్న సందర్భంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం, ప్రజాస్వామ్య తెలంగాణ రావడం, మరి ఈ ప్రభుత్వంలో నాకు అవకాశం ప్రాంత ప్రజలు ఇవ్వడం, అద్భుతంగా మళ్ళీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తాం. మా సీనన్న లాంటి సీనియర్ సింగరేణి అధికారులు, మీ ఎన్టీపీసీ, వివిధ విభాగాల మున్సిపల్, గవర్నమెంట్, కలెక్టర్ అందరు కలిసి ఇలా అద్భుతమైన నిర్మాణం గోదావరికని జరుగుతూ ఉంది. రామగుండం నియోజకవర్గం జరుగుతూ ఉంది. అటు రైతుల అంశం కానివ్వండి, నీళ్ళ అంశం కానివ్వండి, వైద్య కేంద్రంగా, విద్యా కేంద్రంగా, దాంతోపాటు వ్యాపార కేంద్రంతో పాటు ఈరోజు మా ప్రాంతంలో దేవతలకు విపరీతమైనటువంటి ఇలా కార్మిక బంధువులందరూ కూడా నిరంతరం భక్తిలో ప్రతి దేవుణ్ణి బలంగా నమ్మి ప్రేమతో, కష్టంతో జీవించే ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి ఒక నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అన్ని విభాగాలు, అటు ముస్లింలకు సంబంధించింది, ఇది క్రిస్టియన్లకు సంబంధించింది, అలా హిందువులకు సంబంధించింది, ఒకటని కాదు, అన్ని కూడా గొప్పగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నా. ఈరోజు అనేక కార్యక్రమం, రాముని కళ్యాణం కావచ్చు, గణేశుడు కావచ్చు, రంజాన్ కావచ్చు, సమ్మక్క సారకి రెండోసారి. ఇది మేడారాన్ని ఒక మొదటి మేడారం అయితే ఇది రెండో మేడారంగా నిర్మాణం చేయాలని చెప్పి ప్రయత్నం చేసినాం. ఒక ప్రయత్నంలో భాగం పూర్తయింది, ఇంకా మిగిలింది, చాలా చేయాల్సింది. గతంలో చూసుకుంటే క్రౌడ్ అంటే మన భక్తులు 5 లక్షల మంది మాత్రమే వచ్చేవారు. కానీ ఇప్పుడు రాజ్ ఠాకూర్ గారి చొరవతోని పనులు చక్కగా జరిగాయని చెప్పి ఇప్పుడు కొందరు భక్తులను మేము అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు మాక్సిమం 8 లక్షలకు ఎబోవ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు అధికారులు కానివ్వండి, ఇటు నాయకులు కానివ్వండి, అందరూ చక్కగా పనిచేశారని చెప్పి వాళ్ళు అంటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా అనిపిస్తా ఉంది. అందరూ ఒక టీం వర్క్ గా చేశాం, అధికారులు, నాయకులు అందరు కూడా కలిసి. ఇవాళ ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అందరు, సింగరేణి, ఎన్టీపీసీ అందరం కలిసి ఇది సమిష్టిగా పనిచేసే ఒక దానికి నిదర్శనం. ఈరోజు ఇక్కడనే ఇప్పుడే మా సీనన్న గారు చెప్తా ఉన్నారు, 8 లక్షలు దాటినారని. గోలివాడ ఇంకో ప్రాంతం ఉంది, అక్కడ సుమారుగా 6 లక్షలు దాటినారు. కేశవరావులో సుమారుగా 40,000 మంది వస్తారు, ఇంకో ప్రాంతంలో ఒక 20,000 మంది. ఈసారి మేడారం కూడా కనివిని ఎరగని రీతిలో ప్రపంచంలోనే ఒక పెద్ద జాతర. ఈసారి ఇంకా అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల దేవుడు, ఆదివాసుల దేవుడు, గరీబుల దేవుడు సమ్మక్క సారక్కలను ఇవాళ ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక గొప్ప కార్యాచరణ. సుమారుగా 300 కోట్లతో 1000 సంవత్సరాలకు విరజిల్ల విధంగా అద్భుతమైన కట్టడాలతో మేడారం మొదటి చేస్తే ఈడ 2వ స్థానంలో రామగుండం కూడా అద్భుతంగా చేశాం. దీనికి నిదర్శనమే ఇంతమంది భక్తులు ఈరోజు లక్షలాది మంది ఈ ప్రాంతానికి వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క ఆశీస్సులు పొంది ఈ రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని కోరుతాం. రాజ్ ఠాగూర్ గారు గెలిచిన తర్వాత 30 సంవత్సరాల చరిత్రను తెలియరాసినట్టుగానే ఇప్పుడు ప్రస్తుతం ప్రతి టెంపుల్స్ లో అంటే చొరవ తీసుకొని మీ సతీమణి గారు కానివ్వండి, మీరు కానివ్వండి, అధికారులతోని ముందు పడి మరీ పని చేపిస్తున్నారు. ఏంటి ఆ ప్రత్యేకత? అంటే మీరు ఎందుకు అంత చొరవ తీసుకోవాలి? సాగిస్తాం. ఇవన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలోనో లేకుంటే ఏదో హిల్ స్టేషన్స్ దొరికేటువంటి ఒక అడ్వెంచర్ గేమ్స్ అన్ని కూడా ఈరోజు రామగుండంలో మా జాతరలో పెట్టాం. ఇంకా అద్భుతంగా అయిన అడ్వెంచర్ గేమ్స్ తీసుకురాబోతా ఉన్నాం, వాటర్ స్పోర్ట్ తీసుకుపోతా ఉన్నాం, టూరిజం హోటల్స్ కడతా ఉన్నాం. వచ్చే 2 సంవత్సరాల్లో అద్భుతమైన నగరాన్ని ఈ ప్రాంతంగా చూడబోతారు. ఈరోజు సుమారుగా ఈ ప్రాంతానికి 15 లక్షల మంది వరకు అన్ని ప్రాంతాల్లో వస్తూ పోయినారు. వచ్చే రోజుల్లో ఒక అద్భుతమైన టూరిజం ప్లేస్ గా లక్షలాది మంది నిరంతరం వచ్చే విధంగా ఓ ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తారు. కొందరి కోరిక కూడా ఉంది. ఏంటి అని అంటే సమ్మక్క సారక్క జాతరలో అన్ని అనుకూలంగా ఉన్నాయి, పిల్లలు కూడా ఆడుకోవడానికి ఒక టూరిజం లాగా మీరు చేస్తానని కూడా గతంలో మాట ఇచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళు అడుగుతున్నారు. దాన్ని మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తారు అని చెప్తే ఏం చెప్తారు? నెక్స్ట్ దానికి అవన్నీ కూడా ప్లే గ్రౌండ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ పార్క్. ఈసారి మేము అడ్వెంచర్స్ చేసాం. భారతదేశంలో ఎక్కడో మన వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ ట్రిప్ చూస్తారు. ఏది ఎయిర్ ఫైర్ బెలూన్, అదైతే ఎయిర్ బెలూన్ బ్యాగ్స్ ఇక్కడ పెట్టాం. హైదరాబాద్ మధ్యలో జస్ట్ గెస్ట్ లాగా పెట్టారు. ఇది రామగుండంలో పెట్టాం. దాంతో పాటు వాట్ ఈస్ దట్, చివరిగా సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తులకు కానీ, మీ అభిమానులకు కానీ, రామగుండం ప్రజలకు కానీ, ఇంకా వేరే జిల్లాల నుంచి వచ్చే భక్తులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా రామగుండంకి వచ్చి సమ్మక్క సారక్క జాతరల అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మీరు అందరూ సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ ఇలాగే రామగుండంకి వస్తుండండి. రామగుండం ఒక అద్భుతమైన ప్రాంతం. నాది గోదావరి నది పరివాహక ప్రాంతంలో మంచి డ్యామ్లు, అన్ని రకాల టూరిజం ప్లేస్లు, ఈ ప్రాంతంలో నివాసం ఉండడానికి అన్ని రకాల వసతులు కలిగిన ప్రాంతం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా వచ్చి రామగుండంలో నివాసం ఏర్పరచుకోండి. రామగుండం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇల్లు కట్టుకొని ఇక్కడే స్థిరపడండి. కొత్త వ్యాపారాలు ఇక్కడ స్థాపించండి. ఈ ప్రాంతం ఉత్తర తెలంగాణలో అటు మహారాష్ట్రకు, ఇటు ఛత్తీస్గఢ్కు, అటు ఆంధ్ర, మన భద్రాచలం అటువైపు దారులకు, అన్ని వైపులకు ఒక మధ్యగా ఉన్నటువంటి ఒక గుండెకాయ లాంటి ప్రాంతం. అన్ని వసతులు, అన్ని రకాల వాతావరణాలకు తగ్గినట్టుకున్నటువంటి ప్రాంతం కాబట్టి రాష్ట్రం మొత్తం వచ్చి కూడా ఇక్కడే స్థిరపడండి, రామగుండాన్ని ఒక మహానగరంగా చేయండి అని చెప్పి పిలుపునిస్తాం. ప్రస్తుతం మనతోని రామగుండం ఏసీపీ మడత రమేష్ గారు ఉన్నారు. మరి భద్రత గురించి వారిని అడిగి తెలుసుకున్నాం, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఇప్పుడు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు, ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు? జాతరకు సంబంధించి భద్రతను తయారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్కింగ్ చుట్టుపక్కల ప్లస్ టెంపుల్స్ లోపల ఈ 4 ప్లేసెస్ పార్కింగ్, ఈ 4 ప్లేసెస్ లోపల కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల నిఘా లోపల ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ నిఘా పెడుతూ భక్తులకు క్యూ లైన్లో కానివ్వండి, పార్కింగ్లో కానివ్వండి, ఎక్కడ కూడా ఏ రకమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఏర్పాటు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు అని చెప్పి కమిటీ వాళ్ళు చెప్తున్నారు. క్రౌడ్ పెరగడం అంటే భక్తులు పెరగడం వల్ల కూడా కొద్ది బాధ్యతలు పెరుగుతుంటాయి. అలాంటప్పుడు మీరు ఇంకెలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
రామగుండం ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. పోయినసారి కంటే కూడా ఇంకా ఇక్కడ విస్తృత స్థాయిలో భక్తులకు చాలా సౌకర్యాలు కల్పించే విధంగా గద్దెలు కానీ, వాకింగ్ గార్డ్స్ కానీ, లేకపోతే పార్కింగ్ ప్లేసెస్ కానీ, రోడ్లు కానీ విశాలంగా చేయడం, గద్దెలను ఆధునీకరించడం చేయడం వల్ల భక్తులు ఎక్కువ స్థాయిలో ఈసారి పోయిన స్థాయి కంటే కూడా ఈసారి ఎక్కువ స్థాయిలో వస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే మనం జాతరలో చూసుకునేది ఉంటే ఎక్కువ శాతంగా దొంగలు కానివ్వండి, మహిళలకు కొద్దిగా ఇబ్బంది కలిగే విషయాలు కానివ్వండి, యూత్ వల్ల కలిగే ఇబ్బందులు కానివ్వండి, అలాంటి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, వారికి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? మీరు ఒక్కసారి సర్వే చేసుకోండి. ఇప్పటి వరకు ఒక చిన్న దొంగతనం కేసు కానీ, ఒక మిస్సింగ్ కేసు కానీ ఇప్పటి వరకు రిపోర్ట్ చేయలేదు. దాదాపు ఇప్పటికే ఒక 6 నుంచి 7 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్టు మాకు తెలుస్తా ఉంది. అంటే ఏ స్థాయిలో మేము పూర్తి స్థాయిలో అటు షీ టీం కానీ, ఇటు క్రైమ్ టీం కానీ, ట్రాఫిక్ టీం కానీ ఇట్లా పూర్తి స్థాయిలో మహిళల భద్రతకు, చిన్నపిల్లల భద్రతకు, వృద్ధుల భద్రతకు తగిన ఏర్పాటు చేయడం జరగడం వల్ల ఇప్పటివరకు ప్రశాంతంగా జరుగుతుంది. అంటే సుమారుగా ఎంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఈ జాతరలో? దాదాపు ఒక 500 మందితో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న ఈ సమ్మక్కను సారక్కను తీసుకొచ్చే క్రమం లోపల కూడా ఎవరికి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా, వాళ్ళకు భక్తులకు అసౌకర్యం కలగకుండా, పూజార్లకు అసౌకర్యం కలగకుండా, దేవతకు కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి లోటుపాటు కలగకుండా దగ్గర తీసుకొచ్చి ప్రతిష్ఠించే కార్యక్రమం లోపల పోలీసుల మాత్రమే నిర్వహించడం జరిగింది. అంటే భక్తులు కానివ్వండి, కొందరు అంటే రాజకీయ నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, రామగుండం ఏసీపీ మడత రమేష్ గారు చొరవతోని కొద్దిగా జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? భద్రత కల్పించే విషయం లోపల మేము కాస్త విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ దాన్ని విమర్శను కూడా సద్విమర్శగానే తీసుకుంటాం. ఎందుకంటే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భక్తులకు, ఎవరైతే భక్తులు దైవతను దర్శించుకోవాలని చెప్పేసి భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకూడదని మాత్రమే మా యొక్క ఉద్దేశం. దాంట్లో ఎవరికి మా వ్యక్తిగత కానీ లేకపోతే వచ్చిన ప్రతి భక్తుడు కూడా సంతోషంగా మళ్ళీ ఇంటికి చేరాలనేది మా యొక్క ఉద్దేశం. చివరిగా ఇక్కడికి వచ్చే జాతరకు వచ్చే భక్తులకు మీ తరఫున ఏం చెప్పదలుచుకుంటున్నారు? ప్రపంచం మారుతా ఉంది, రకరకాలైనటువంటి ఆధునిక యుగంలోకి ఎంటర్ అవుతా ఉన్నాం కాబట్టి పిల్లలు చెడదారులు పట్టకుండా సైబర్ ప్రపంచం లోపల వేరే రకరకాలైనటువంటి వాటికి గురి కాకుండా ఒక ఆధ్యాత్మిక, అంటే భారతదేశం అంటేనే ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక విధానాన్ని చూపిన దేశం. అట్లాంటి ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక దారిని చూపిన దేశం కాబట్టి మన పిల్లలను మొదటి నుండి పూర్తి స్థాయిలో క్రమశిక్షణ పెంచి వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి భక్తులకు మనం చేస్తాం. థ్యాంక్ యూ సార్. సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి మరి ప్రస్తుతం ఈవో గారు ఉన్నారు, వాళ్ళ మాటలను అడిగి తెలుసుకున్నాం. సార్ ఎలా జరుగుతుంది మరి జాతర? గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర గోదావరి పట్టణం నందు గత 3 రోజుల నుంచి అమ్మవార్ల గద్దెలు తీసుకువచ్చిన తర్వాత ఈరోజు మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు సుమారు ఉదయం నుంచి ఇప్పటి వరకు 4 నుంచి 5 లక్షల వరకు భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అనుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ ఇక్కడ చేసినటువంటి అభివృద్ధిని, అమ్మవారి గద్దెల నిర్మాణం కానీ అది కానీ మన స్థానిక గౌరవ శాసనసభ్యులు గారు చేపట్టిన అభివృద్ధి, దీని వివిధ డిపార్ట్మెంట్లతో నిధులు వెచ్చించి అభివృద్ధి చేయడము, అది అందరి భక్తులకు సౌకర్యంగా ఉండడం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్తున్నారు. మన ఈ దర్శించుకున్న భక్తులకు, అమ్మవార్లు దర్శించుకున్న భక్తులందరికీ ఆ సమ్మక్క సారలమ్మ తల్లి కృప ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ ప్రతి ఒక్క మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సహాయ సహకారాలతో ఇంత పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి జరిగిన విషయం కూడా ప్రచారం జరిగింది. అలాగే ఈ అభివృద్ధి చూసి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ అమ్మవార్లను ముట్టుకోవడానికి తరలి వస్తారు. గతంలో చూసుకుంటే, ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే, అంటే ఈ భక్త జనాన్ని చూస్తా అంటే మీకు ఎలా అనిపిస్తుంది? భక్తజనం మాత్రం గతం కంటే పెద్ద సంఖ్యలో భక్తులు అధిక సంఖ్యలో పెరిగినారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ శాశ్వతంగా నిర్మాణాలు చేపట్టి అన్నిటికీ భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా ఇప్పుడు రామగుండం మున్సిపల్ కానీ, ఎన్టీపీసీ కానీ, సింగరేణి కానీ, అలాగే మా దేవాదాయ శాఖ భక్తులకు చల్లవ పందిళ్ళ కానీ మొదలు పెడితే శానిటేషన్, మన మరుగుదొడ్లు,
తర్వాత మెడికల్ ఇతరత్ర మంచినీటి వసతి అన్ని సౌకర్యాలు ఇక్కడ స్నానాలకు షవర్లు మొదలగు జాతర గ్రౌండ్ కూడా గతంలో కంటే అదనంగా ఇంకా కొన్ని 20-25 ఎకరాల వరకు అదనంగా క్లీన్ చేయించి మనం పెట్టి అది చేయించడం జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడికి దర్శించుకొని వెళుతున్నారు. అంటే గతంలో చూసుకుంటే 5 లక్షల మంది భక్తులు మాత్రమే వచ్చేవారు అన్నారు. మరి ఇప్పుడు చూసుకుంటే సుమారుగా ఎంత వెళ్ళగలుగుతారు? అంటే మేడారం జాతర తర్వాత మళ్ళీ సెకండ్ మేడారంగా పేరు పొందింది గోదావరి కని. మరి ఇప్పుడు ఎలా పోతుంది అంటారు మీరు? మినీ మేడారంగా దీనికి ఒక పేరు వచ్చింది. మేడారంలో ఎలాగైతే నిర్మాణాలు జరిగినాయో అలాగే ఇక్కడ కూడాను మా ధర్మకర్తల మండలి కమిటీ సభ్యులు మన గౌరవ శాసనసభ్యుల గారి సూచనల మేరకు అలాగే దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. అందువలన భక్తులు గతంలో కంటే గతంలో 4 నుంచి 5 లక్షలు అనుకున్నాము. ఈసారి సుమారు 6 నుంచి 8 లక్షల వరకు అమ్మవార్లను దర్శించుకొని వెళ్తున్నారు అనుకుంటున్నాను. రేపు కూడా ఇంకా అమ్మవార్లను దర్శించుకోవడానికి ఉదయం కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. అలాగే ఆదివారం కూడా పౌర్ణమి అవుతుంది. ఆదివారం కూడా ఇంకా స్వామివారి అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు వస్తారని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు పోలీస్ సిబ్బంది, మన ఏసీపీ గారు, అలాగే శానిటేషన్ రామగుండం మున్సిపల్ గారు, ఎన్టీపీసీ వారు, ప్రతి ఒక్క వారు మాకు సహాయ సహకారాలు అందించి అందరూ మన ఈ జాతరను మనం దిగ్విజయంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించుకోవడం జరుగుతుంది. మన శాసనసభ్యుల సూచనల మేరకు అన్ని దీన్ని ఇంకా అమలు చేయడం జరుగుతుంది. దేవస్థాన కార్యనిర్వహణ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనతో ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఇక్కడ గుడి చైర్మన్ గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఎలా జరుగుతుంది జాతర? సందడిగా కనబడుతుంది. మరి మీరు గతంలో చూసిన దానికన్నా ఇప్పుడు చూసేదానికి ఎలా ఫీల్ అవుతున్నారు? జనవరి 27 రోజున మన పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేసిన రోజు నుండి ఈ రోజు ఇప్పటి వరకు సుమారుగా 6 లక్షలు ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ చేసినటువంటి నిర్మాణ కార్యక్రమం ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పర్మనెంట్ నిర్మాణం చేయడం జరిగింది. దానికి మేడారం వెళ్ళి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ ఫిదా అవుతున్నారు. ఎందుకంటే ఇంత లుక్ అక్కడ రాలేదు అనేది అక్కడ పోయి వచ్చిన భక్తులు, మేమైతే పోయి చూడలేదు కానీ అక్కడ పోయి వచ్చిన భక్తులే చెప్తున్నారు. వాళ్ళు ఒక్కరు ఫిదా అయిపోతున్నారా ఏంటి ఇంత బ్రహ్మాండంగా. గతంలో చాలా ఎక్కువ కొత్తదనం అంటే పూర్తిగా కొత్తదే. ఇంట్లో పాతది ఏది లేదు, అన్ని మార్చేసి కొత్తది పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నిర్మాణానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కష్టపడ్డ ప్రతి ఎన్టీపీసీ యాజమాన్యం, గోదావరి సింగరేణి యాజమాన్యం, ఆర్ఎంసీ, మిగతా పోలీస్ శాఖ, ఈ 2 రోజులు పోలీస్ సిబ్బంది ఎంత కష్టపడ్డారు అనేది ప్రతి వ్యక్తి చూస్తున్నారు. ఎందుకంటే ఏసీపీ నుంచి సిఐల వరకు మొత్తం బట్టలు తడిసిపోయినాయి, అంత క్రిక్కిరిసిపోయింది. ఇప్పుడు కూడా ఈ టైం కూడా జాతర ఏ గేట్ల నుంచి కూడా మనం ఫ్రీగా వెళ్ళే భద్రతా లోపం కూడా లేదు అని పోలీసు వాళ్ళు అంటున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగలేదు భక్తులకు అని చెప్పి వాళ్ళు దర్జాగా అంటే హ్యాపీగా చెప్తున్నారు. మీకు అలా అనిపిస్తుందా? 100% పోలీస్ సిబ్బంది కష్టపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఇప్పటివరకు జరగలేదు. నీళ్ళు ఇడిచిన దానికి కూడా మేము ఫిషరీస్ నుంచి స్విమ్మర్స్ పెట్టడం జరిగింది, లోకల్ స్విమ్మర్స్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నీళ్లు తగ్గినాయి. ఇప్పటి వరకు ఎలాంటి చీమ కుట్టిన సంఘటన కూడా జరగలేదు. కాబట్టి ఇంకా రేపు ఈ టైం వరకు, సుమారు ఈ టైం వరకు కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. సుమారు ఈ సంవత్సరం అయితే 8 లక్షలు దాడతారని మేము అంచనా వేస్తున్నాం. దానికి భగవంతుని అమ్మవారి కృప రేపు ఉండేది కూడా తప్పకుండా చెప్తుంది. మీ కమిటీ తరఫున ఇప్పుడు మీరు చూసుకుంటే చైర్మన్ గా ఉన్నారు. వృద్ధులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, అలాంటి వాళ్ళకు కూడా స్పెషల్ గా దర్శనం పెడితే బాగుంటుందని చెప్పి ప్రజల మాటను మేము విన్నాం. మీరేమంటారు దీనికి? ఎస్, తప్పకుండా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ప్రత్యేకించి మెయిన్ గేట్ నుంచి ఫ్రీ ఆటోలు పెట్టి తీసుకొచ్చి మెయిన్ గేట్ ముందట దించుతున్నాం. వారికి ఇంకేమైనా వీల్ చైర్స్ అనేది ఇప్పటివరకు మనం ఏమైతే ప్రొవైడ్ చేయలేదు. తప్పకుండా ఈసారి అనుభవంతో వచ్చేసరికి తప్పకుండా మీరు అనే విధంగా తప్పకుండా సపరేట్ ఒక గేట్ పెట్టి వారికి కూడా ప్రత్యేక ఏర్పాటు చేస్తామని తప్పకుండా చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడు చూసుకుంటే అంటే ముందు ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉందంటారు? తప్పకుండా ఉందండి. ఇప్పటి వరకు సింగరేణి యాజమాన్యం మన లోకల్ బాడీస్ మాత్రమే కష్టపడ్డాయి. వారి
గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ వారి మాట ఆదేశాన్ని మేరకు జరిగింది. కానీ నెక్స్ట్ టైంకు అంటే వచ్చే సంవత్సరం ఇక్కడ పుష్కరాలు ఉన్నాయి, 27 7వ నెలల పుష్కరాలు ఉన్నాయి. దానికి సుమారుగా గవర్నమెంట్ నుంచి 10 కోట్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇంటేక్ వెల్ నుంచి మన బ్రిడ్జ్ వరకు మెట్లు కట్టే అవకాశం, శివాలయం తదితర అనేక ఏర్పాట్లు జరిగే అవకాశం ఉంది. దానికి తోడు ఎమ్మెల్యే గారు ఇంకొకసారి కూడా ఉంటారు కాబట్టి తప్పకుండా ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి పూర్తిగా ఏమేమి కావాలనో అవన్నీ కూడా సదుపాయాలు ఏర్పాటు చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. అవి జరుగుతాయి, ఎందుకంటే వారు ఒక ఉక్కు మనిషి. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ చైర్మన్ గా ఉంటున్నారు? ఇక్కడ ఈ జనగామ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి మీరు ఎప్పటి నుంచి వెళ్ళి వర్క్ చేస్తున్నారు? ఈ జాతర పెట్టిందే మేము. ఈ దీంతో 34 సంవత్సరాలు. 7 ఫౌండర్ ట్రస్టీలో ఉన్నాం, 100 మంది మెంబర్స్ ఉన్నాం. మేము 107 మంది అందరం కలిసి కట్టుగా చేస్తేనే ఈ స్థితికి వచ్చింది. నేను అందరికంటే మా ట్రస్టీలలో చిన్నవాడిని కాబట్టి ఈసారి నేను చైర్మన్. మా పెద్దవాళ్ళందరూ చేసుకుంటూ వచ్చి చివరికి నాకు ఇచ్చిండు. 34 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీరు చైర్మన్ గా ఉన్నారు కాబట్టి 34 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ జాతర సందడి చూస్తా అంటే మీకు ఎలా ఆనందం అనిపిస్తుంది? అంటే గతంలో దానికన్నా ఇప్పుడు ఇంకా మోర్ దెన్ ఇంకెక్కువ కనబడుతుంది కదా. నేనేమనుకుంటానంటే ఈ అమ్మవారి కృప వల్ల జన్మ ధన్యమైందని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఏర్పాట్లు ఇంత తక్కువ డబ్బులతోటి ఇంత పెద్ద ఏర్పాటు చేయగలిగినాం. కాకపోతే ఇంకా గవర్నమెంట్ కనుక ఫండ్స్ ఇచ్చేది ఉంటే వారి ద్వారా ఇంకా అనేక ఏమేమి చేయాలో మా ఆలోచన ఉంది, ఎమ్మెల్యే గారికి ఉంది. కాబట్టి తప్పకుండా చేసి తీరుతాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు చేసినటువంటి శానిటేషన్ కానీ ప్రతి ఒక్క సిబ్బందికి, ప్రతి ఒక్క సంస్థకు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ మేము మా కమిటీ రుణపడి ఉన్నది అనుకుంటాను. గౌరవ ఎమ్మెల్యే గారికి మేము రుణపడే ఉన్నాం. దీనికి ఎల్లవేళలా వారికి మేము కృతజ్ఞులమై ఉంటామని భావిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అక్షయ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మందమరి మంచిర్యాల డిస్టిక్. అంటే ప్రతి 2 సంవత్సరాలకు జరిగే ఈ జాతరలో ఇలానే ఎంజాయ్ చేస్తూ అంటే కుటుంబ సభ్యులతోనేనా లేకపోతే ఇంకా ఫ్రెండ్స్ తో కూడా వస్తారా మీరు? కుటుంబ సభ్యులతోనే వస్తారు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతానికి? బాగా ఎంజాయ్ చేస్తున్నాం. లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే లాస్ట్ ఇయర్ మీరు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? లాస్ట్ టైం కంటే ఇప్పుడు బెటర్ అయింది, మంచిగా అయింది. కొంచెం ఫెసిలిటీస్ పెరిగినాయి, మంచి జరిగింది సార్. అంటే మీకు ఎలాంటి ఇబ్బందులు లేవా ఇక్కడ? ఏం ఇబ్బందులు లేవు, కానీ ఒకటి వాష్రూమ్ ఫెసిలిటీస్ పెంచడం, తర్వాత వాటర్ ఫెసిలిటీ పెంచడం, హ్యాండిక్యాప్స్ కి దర్శనం టైంలో కొంచెం మనకి వెమ్లవాడలో అట్లా చేస్తారు కదా, వాళ్ళకి స్పెషల్ దర్శనం ఇచ్చినట్టు అట్లా హ్యాండిక్యాప్స్ కూడా కొంచెం ఫెసిలిటీ పెంచితే మంచిగా ఉంటుందని అనిపించింది. అండ్ చాలా మంది వయసైన వాళ్ళు కూడా వచ్చిళ్ళు, వాళ్ళకి దర్శనం టైంలో అందరితో కలిసి చేయడం వల్ల వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయింది. అది కొంచెం చేంజ్ అయితే బెటర్ అని వాళ్ళకి కూడా ఒక మంచి స్పెషల్ లైన్ పెడితే బాగుంటుంది. అంతే. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులతో వచ్చారు కదా, మరి ప్రస్తుతానికి అయితే మాత్రం సమ్మక్క సారక్క జాతర అంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది. మీ అన్నయ్య వాళ్ళు కానివ్వండి, మీ ఫాదర్స్ కానివ్వండి, మీ కుటుంబ సభ్యులు, మరి వాళ్ళు ఎంజాయ్ చేస్తే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? వాళ్ళని చూసుకుంటూ మా ఎంజాయ్మెంట్ మేము చేస్తా ఉంటాం. మీరు ఓన్లీ థమ్స్అప్లతోనేనా? అంతే. ఓకే. అంటే ఇప్పుడు ప్రతి అక్కడ నుంచి ఎలా వచ్చారు మీరు? బస్ కా లేకపోతే కార్ లో వచ్చాం, ఓన్ వెహికల్ లో వచ్చారు. ఏం చదువుతున్నారండి? పీజీ. వెరీ గుడ్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయి సుష్మిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహారాష్ట్ర నుంచి. అంటే ప్రతిసారి వస్తారా ఇలా? ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాము. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చాం కానీ బాగుంది, అన్ని సౌకర్యాలు బాగున్నాయి. అంటే ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సమ్మక్క సారక్క? ఫ్యామిలీతో ఫస్ట్ టైం ఎంత దూరం ట్రావెల్ చేసి బాగా అనిపిస్తుంది. ఇక్కడ బాగుంది అంతా. అంటే ఎలాంటి ఇబ్బందులు లేవు? లేవు, అంతా ఫ్యామిలీ టైప్స్ ఉన్నాయి కదా, చాలా బాగుంది. అంటే మీరు కుటుంబ సభ్యులతోనేనా, మిగతా ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా వచ్చారు? లేదు, ఫ్యామిలీతోనే వచ్చారు. సమ్మక్క సారక్క జాతరలో స్పెషాలిటీ ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు? స్పెషాలిటీ అంటే బెల్లం అనుకుంటా, నాకు అంత తెలీదు. ఫస్ట్ టైం ఇంత దూరం వచ్చాం కాబట్టి అదొక్కటే తెలుసు. ఇంకా ఈ నాన్ వెజ్ అదే స్పెషల్ కదా, అంతే. జాతర అంటేనే ముక్క చుక్క అన్నట్టుగా అదొక. మరి అది మీ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? లేదు, అది ఎప్పుడప్పుడు అయితే ఓకే, అంతే, బాగా అనిపిస్తుంది. అంటే మీ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి
మీ వాళ్ళు ప్రస్తుతం వచ్చేసి ఇలా ఈ జాతరకు తీసుకొచ్చారు కదా, మీకు అంటే పర్సనల్ గా అంటే ఫస్ట్ టైం వచ్చారంటున్నారు కదా, మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫ్యామిలీతో టుగెదర్ ఉండి ఇంత ఎంజాయ్ చేసి ఇంత బాగుంది. అంటే ఏ ఏ ప్రాబ్లమ్స్ ఏం లేవు, బాగుంది అంతా. అంటే మరి మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే మళ్ళీ మళ్ళీ జాతరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మళ్ళీ జాతరలో కూడా ఖచ్చితంగా మళ్ళీ గోదావరిఖని జాతరకి వస్తారా? 100% వచ్చుడే. అంటే మేడారం తర్వాత రెండో మేడారం అంటారు. ఇదే కన్ఫర్మ్. ఈసారి క్రౌడ్ చూసారు గోదావరిఖని, ఇది. అంటే అంత బాగుంది అంటారు. అంత బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.